అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఒక 15 to 20 మినిట్స్లో ఈజీగా చేసుకునే బిర్యానీ రైస్ అనమాట. మా వారు 10 o'clock వచ్చి ఏం స్పెషల్ చేస్తావు, ఏమైనా రుచిగా చేయొచ్చు అంటే ఇది చేశానండి. మీకోసం రెసిపీ చూపిస్తాను. బిర్యానీ స్పైసెస్ తీసుకున్నాను ఇక్కడ, అండ్ 1 ఆనియన్ కట్ చేసుకున్నాను, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 2 బిర్యానీ లీవ్స్ అండ్ హాఫ్ టమాటో కట్ చేసుకున్నాను, 2 చిల్లీ మిర్చి చేసుకున్నానండి. ఎందుకంటే నేను చేస్తుంది చాలా తక్కువ క్వాంటిటీ, జస్ట్ 1 గ్లాస్ రైస్కి చేస్తున్నాను. అందుకనే మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మీరు వెజిటబుల్స్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేయండి. కొంచెం నెయ్యితో చేస్తున్నాను నేను, బాగుంటుంది కాబట్టి. నెయ్యి వేడైపోయాక బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేయండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక మీరు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోండి ఫస్ట్, ఎందుకంటే అన్నీ ఒకేసారి వేస్తే ఈవెన్గా ఫ్రై అవ్వవు కాబట్టి. ఆనియన్ ఫ్రై అయిపోయినాయండి. కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ వేసేసాను. అలాగే టమాటా కూడా చాలా ఈజీగా ఫ్రై అయిపోతుంది కాబట్టి పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే అవి కొంచెం ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. సో అవి కూడా ఫ్రై అయిపోయాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, నేను 1/2 స్పూన్ మాత్రమే తీసుకున్నా, ఎందుకంటే నాకు ఎక్కువ స్పైసీనెస్ వద్దు కాబట్టి. సో మొత్తం అన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోయాక 1 గ్లాస్ రైస్కి నేను 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి, ఎందుకంటే నేను తీసుకున్నది బాస్మతి రైస్. కొంచెం కర్డ్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కర్డ్ వద్దు అనుకుంటే మీరు అవాయిడ్ చేయొచ్చు, నేను జస్ట్ టేస్ట్ కోసం యాడ్ చేశానండి. నేను బాస్మతి రైస్ని ఒక 1 hour నానబెట్టి ఉంచుకున్నానండి. ఆ రైస్ని వేసేసాను. వాటర్ కూడా ఏం మరగక్కర్లేదు, ఎందుకంటే నేను విజిల్ పెట్టేస్తాను. సో నేను హై ఫ్లేమ్లో పెట్టానండి, జస్ట్ 2 విజిల్స్ రానిస్తున్నాను అంతే, సరిపోతుందండి. అదే మీరు లో ఫ్లేమ్లో పెడితే మీరు ఎక్కువ విజిల్స్ రానిచ్చుకోండి, ఎందుకంటే బాస్మతి రైస్ మెత్తగా అయిపోతుంది. సో చూడండి, 2 విజిల్స్ మాత్రమే రానిచ్చాను. చాలా పొడిగా ఉంటుందండి, అస్సలు డౌట్ అవసరం లేదు. 2 విజిల్స్ కుక్కర్లో పెడితే మెత్తగా అయిపోతుందేమో అని అనిపిస్తుందేమో చాలామందికి ఆ డౌట్ ఉంటుంది, బట్ అవసరం లేదండి, చాలా బాగా వస్తుంది. చూడండి ఫైనల్గా ఎంత పొడిలాడుతూ ఎంత కమ్మగా ఉందంటే టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. మీకు ఎక్కువ టైం లేనప్పుడు ఆఫీస్కి అలా కావాలంటే ఇలా ప్రిఫర్ చేయొచ్చు. నేను ఆల్మోస్ట్ మార్నింగ్ టైమ్స్లో కూడా ఇలాగే కుక్ చేస్తానండి. హార్డ్లీ 15-20 మినిట్స్ కంటే ఎక్కువ అయితే పట్టదండి. మీరు కూడా ట్రై చేయండి, నాకు కామెంట్స్లో చెప్పండి మీకు నచ్చితే. రైస్కి కాంబినేషన్గా ఏదో పెరుగు చట్నీ కానీ చికెన్ కర్రీ కానీ ఏదైనా ప్రిఫర్ చేయొచ్చండి. నేనైతే ఆల్రెడీ చికెన్ కర్రీ చేసి పెట్టాను. సో ఈ రైస్తో చికెన్ కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.